హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఈ 2021 ఇయర్ మొదటి వీడియోలో కేవలం 5 నిమిషాల్లోపే ఎంతో ఈజీగా తయారు చేసుకునే టేస్టీ స్వీట్ వెరైటీ తోటి మీ ముందుకు వచ్చేసింది అమ్మ చేతి మధురం. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జనరల్గా మనం పండుగలప్పుడు దేవుడికి ఎక్కువ ప్రసాదాలు చేసి పెట్టుకుంటుంటాం కదా. అన్నీ ఎక్కువ టైం తీసుకునే ప్రసాదాలే కాకుండా ఇలా కొన్ని ఈజీగా తయారు చేసుకునే ప్రసాదాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇవాళ వీడియోలో చూసేద్దాము. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సేమియా కొంచెం లావుగా ఉంటుంది కదా, అలా కాకుండా బాగా సన్నగా ఉన్న సేమియాని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని కొంచెం కరిగిన తర్వాత ఇందులో ముందుగా ఎండు ద్రాక్ష వేసి లైట్గా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. కాజు, బాదం సన్నగా కట్ చేసినవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత గీ నుంచి వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకొని అదే నెయ్యిలో 1 కప్పు వరకు రోస్టెడ్ వర్మిచెల్లి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినా కూడా మనం కొంచెం గీలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇవి చేత్తోనే డైరెక్ట్గా మ్యాష్ చేసుకునే అంత సన్నగా ఉంటాయి. వీటిని నెయ్యిలో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. ముందుగా 250 ml మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను, కాచిన పాలు. ఈ సేమియా కొంచెం తొందరగానే మిల్క్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి తగినన్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం తిగ్గా అనిపిస్తే మరొక ½ గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేశాను. ఈ సేమియా మిల్క్లో చాలా తొందరగానే బాయిల్ అయిపోతాయి. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ½ కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసుకుందాము, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ½ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. షుగర్ కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇది పాలని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మిల్క్ని, షుగర్ని మన టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని కేవలం 5 నిమిషాల్లోపే ఈ పాయసం రెడీ చేసుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడికి నైవేద్యంగా ఈ స్వీట్ని తయారు చేసి పెట్టుకుంటున్నాను. పాయసం మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఒక్క సేమియా ప్యాకెట్ ఉంటే చాలు. సడన్గా ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ లేదా ప్రసాదం తొందరగా తయారు చేసుకోవాలన్నా కానీ 5 నిమిషాల్లోపే చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే పాయసం కన్నా కూడా ఇది ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.